కరెస్ట్ గీ రత్నదీప్ షోరూమ్ ఉంది చూడలే, కస్టమర్లతో ఎంత బిజీగా ఉందో. ఆ గొగ్గడ చూస్తే ఒక్కళ్ళు ఇద్దరు కూడా కానత్తలేరు. గిడ బిజీ ఏంది అనుకుంటున్నారా? గాడ గాదులు లైట్ల మొక్కన చూడలి, లైట్ బంద్ చేసుడితోనే అక్కడి నుంచి రొయ్యమని ఉరికినాయి. లైట్ వేసుడితోనే జిబ్బ ఉరికొచ్చి ఏదో పెద్ద దండయాత్ర చేస్తున్నాం. ఇక మాకు ఇక్కడ యుద్ధం ఉంది అన్నట్టుగా చూడలి ఎట్లా వెయిటింగ్ చేస్తున్నాయో. ఓరి దేవుడా, ఈ పురుగులతోనైతే వశపడలేదు. లైట్ బంద్ చేస్తే లటుక్కున మాయమవుతున్నాయి, ఆన్ చేస్తూనే పుట్టుక్కుమని ఉరికొస్తున్నాయి. ఏడిపోతున్నాయో ఏడు నుంచి వెళ్ళతున్నాయో కూడా అర్థమైతే లేదు. ఇక చూడులు ఇక ఎక్కటోళ్ళ దిగటోళ్ళ పరిస్థితి చూడాలి. ఇక గిమ్మ చూడులి ఇక పాపం వాటిని కొట్టుకుంటూ తలకే కిందేసుకుంటూ ఇక మొత్తం ఇక్కడ రన్నింగే అవుతుంది, వాకింగ్ కూడా పనికత్తలేదు. ఇక ఈ పిల్లగాడు ఇందాకనే ఏమో తీసుకుపోయాడు, కానీ ఈ పురుగుల భయానికి సంచి మర్చిపోయాడు. మళ్ళీ వచ్చిండు, వాటిని కొట్టుకుంటూ ఒకటే ఉరకచ్చుడు. మరి అవేమన్నా తక్కువనా? అవి కూడా కొడుతూనే ఉన్నాయి కదా, వీళ్ళు కూడా కొడుతూనే ఉన్నారు. ఇక గిట్లా ఆ షోరూంలోకి వచ్చే కస్టమర్లకి ఈ బయట ఉన్న ఈ కస్టమర్లకి అయితే ఒక చిన్నపాటి యుద్ధమే జరిగిందని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు వాటితో నెగలేక కళ్ళు ముక్కు మూతి మొత్తం కూడా కప్పుకొని రయ్యమని లోపల కురుకుతున్నారు. దబ్బున డోర్ వేసిస్తున్నారు. కానీ నిజంగుల్లా మస్తు సేపు చూసిన నాకైతే మాత్రము మరగా నవ్వొచ్చింది తెలుసా. ఇక సరే కానీ ఈ పురుగులను ఏమంటారు, దీని అస్సలు ముచ్చట చెప్తా. గుర్తుకొచ్చిన వాళ్ళు మాత్రం కామెంట్ చేసారు అయితే మర్చిపోకూలి. ఇక అసలు ముచ్చట ఏందైతే మా అవ్వలు అంటే మా అమ్మమ్మ వాళ్ళైతే ఏం చేసేది ఎరికేనా గిట్లా వచ్చినాయి అని అంటే వీటిని ఏమంటారు ఎరికేనా, ఊషిర్లు అంటారు. ఇక లైట్ల కింద వీధి లైట్లు ఉంటాయి కదా, ఆ వీధి లైట్ల కింద ఇట్లా బాగా ఎగురుతూ ఉంటాయి. ఏం చేస్తుంది మా అవ్వ, పోతుంది ఒక మంచిగా సంచి పడుతుంది, ఆ సంచిలో అక్కడ డబ్బా పెడుతుంది, సప్పుడేక పోయి నిద్రపోతుంది. తెల్లారి వచ్చేసరికి చూస్తే ఆ డబ్బా సంచి మొత్తం నిండి అసలు ఇక్కడ డబ్బు ఉందా అన్నట్టు ఉసిర్లు మొత్తం కూడా నిండుతాయి. తీసుకుపోతుంది, ఇంకో సంచి పడుతుంది, మంచిగా స్లాబ్ మీద ఎండ పెడుతుంది. ఎండిన తర్వాత ఇక సాయంత్రం పూట మంచిగా వాటిని ఏం పిస్తుంది, కరకరలాడుతూ ఉంటాయి తెలుసా. అందులో టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటాయి. ఖర్చు లేకుండా ఇన్స్టెంట్గా మనకు బలాన్ని తెగి ఉసిర్లు అన్నమాట, మస్తు తినేది. ఇక ఇప్పుడు ఇంగ్లీష్ పీస్లో మరి వీటిని ఏమంటారు అనే ముచ్చట కూడా నాకు తెలియదు. అసలు ఈ ఉసిర్లు ఇంతకుముందు తిన్నోళ్ళు కూడా వీటిని మర్చిపోయే ఉంటారు. కానీ నాకైతే మాత్రం ఆడ లైట్ కింద నిలిచినంతసేపు అయితే నాకైతే అదే గుర్తుకొచ్చి తిన్నంత ఫీల్ అయిపోయింది నాకైతే. కానీ ఎట్టకేలకు పాపంకి పెద్ద అయినా పోయి అరే గడ్డ కాదురా బాబు, ఇక్కడ బంద్ చేసుకొని అదొకటి ఉంచుకో, పురుగులు అన్నీ అడ్డు పోతాయి, కస్టమర్లు జర లోపలికి పోతారు, ఎందుకు ఇట్లా ఆగమాగం అవుతున్నారు అవి ఏమన్నాయి అని జర వివరంగా ఎప్పుడుతోనే ఇక వాళ్ళు కూడా అక్కడికే ఆగిపోయారు. కానీ మస్తు టైంపాస్ అనిపించింది ఇలా నాకైతే. సరే కానీ ఎంతమంది తిన్నారు, ఎంతమంది ఉట్టిగానే చూసిలు కామెంట్ చేయాలి. ఇప్పుడు కనుక మీ వీధి లైట్ల ముందు వచ్చిందనుకోండి, ట్రై చేయాలి, సూపర్ టేస్ట్ ఉంటాయి. ఓ ఈ వెనుకనే ఉరుకుతున్నాయి, ఏంటి అన్నీ గట్ల మాయమైపోయినాయి. లైట్లు వేస్తే మాత్రం